అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున తిరిగి మీకు ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి ప్రభు ఇట్టి కృప మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి కొన్ని నిమిషాలు మనము ఆత్మీయ ఆహారాన్ని భుజిద్దాం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ రోజున మన ధ్యానాంశము ఇబ్బంది నిన్ను ఎవరైనా పెడుతున్నారా? ఇలా ప్రార్థించండి. కృపగల దేవుడు నీలి మేఘాల మీద వచ్చేది నిజం, మనము వెళ్ళిపోయేది కూడా నిజం. కాబట్టి సర్వశక్తిమంతుడైన దేవుని కొరకు ఎదురు చూద్దాం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రాకడ వస్తుంది అని చాలామంది భక్తులు ప్రవచిస్తూ ఉన్నారు. అదే ప్రకారము దేవుని వాక్యము కూడా అదే బోధిస్తూ ఉంది. కాబట్టి దేవుని నమ్ముకున్న వారికి కొన్ని ప్రాంతాలలో క్రైస్తవేతలు ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మన శరీరము ఈ లోకంలో ఎల్లప్పుడూ ఉండిపోయేది కాదు. నీవు నమ్ముకొని ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఉంటే నీవొకటి అనుకోవాలి, ఇక్కడ ఉన్నంత కాలము క్రీస్తు కొరకు జీవిస్తాను, నేను వెళ్ళిపోయాక క్రీస్తుతో ఉంటాను. కాబట్టి మరి ఆయన రాకడైతే ఖచ్చితంగా ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ సిద్ధపడి ఉండాలని ఈ మాటలు తెలియజేస్తున్నాను. కానీ నిన్ను ఇబ్బంది పెట్టేవారు చాలా రకాలుగా ఈ లోకంలో ఉన్నారు. కాబట్టి దానిని మనము జయించాలి. వారి విషయమై మనము ఓపికతో ప్రార్థన చేయాలని ఈ రోజున మీకు ఈ మాటలను తెలియజేస్తూ ఉన్నాను. ఆ యొక్క దేవుని యొక్క పాదాల చెంత మంచి ప్రార్థన, అనగా మంచిగా ప్రార్థన నేను మళ్ళీ మీకు చెప్తూ ఉన్నాను. మీరు మంచిగా ప్రార్థన చెయ్యాలి. ఎవరైనా నీకు వ్యతిరేకంగా ఉంటే, నీకు విరుద్ధంగా ఉంటే, అనగా ఎవరో కాదు, మీ ఇండ్లల్లో ఉంటారు, మీ చుట్టుపక్కల ఉంటారు, సంఘంలో కూడా ఉంటారు. మొదటిగా మీ అన్ననే కానీ, మీ అక్కనే కానీ, మీ స్నేహితుడే కానీ, నీ పొరుగువారే కానీ ఎవరైనా నీకు వ్యతిరేకంగా విరుద్ధంగా నీ మీద మాట్లాడితే, ఇబ్బందులు పెడితే, వారి కొరకు కోపముతో ప్రార్థించవద్దు. చాలామంది ఇదే ప్రకారము చేస్తూ ఉంటారు. కానీ నీవు ఆ విధంగా ప్రార్థించద్దు. వారి కొరకు ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా ఆ బిడ్డ హృదయము నీ వైపు త్రిప్పబడాలి అని ప్రార్థన చెయ్యి. ఎవరి వైపు త్రిప్పబడాలి? దేవుని వైపు త్రిప్పబడాలి అని నీవు ప్రార్థన చెయ్యి. నీకు మనసు బాధ కలుగుతూ ఉంటుంది, నీలో వేదన కలుగుతూ ఉంటుంది. అయినప్పటికీ నీవు వారి కొరకు కోపముతో ఎప్పుడు ప్రార్థన చేయకూడదు. కాబట్టి దేవునికి స్తోత్రం. ఆ బిడ్డ యేసుక్రీస్తు ఆత్మ సమృద్ధిగా పొందాలి అని ప్రార్థన చెయ్యి. ప్రభువా నా ప్రార్థన చేస్తుండగా నీవు సహాయం చెయ్యి అని దేవుణ్ణి అడుగు. అప్పుడు ప్రభువు సహాయం చేస్తాడు. ఆ కృపగల దేవుని పాదాల చెంత ఈ చక్కటి ప్రార్థన నీవు చెయ్యడం నేర్చుకో. ఎప్పుడైతే నీవు ఆ విధంగా ప్రార్థన చేస్తావో నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. బైబిల్లో రాయబడి ఉన్నది, నీతిమంతుల ప్రార్థన నేను ఆలకిస్తానని. పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రార్థనను మనను ప్రతి క్షణము గమనిస్తూ ఉంటాడు. కాబట్టి ఎవరైనా నిన్ను ఇబ్బంది పెడితే ఇలా ప్రార్థించి దేవునికి అప్పచెప్పు. దేవుడు ఈరోజు లేకపోయినా రేపు
నిన్ను ఇబ్బంది పెట్టే వారిని ఖచ్చితంగా మారుస్తాడన్న నమ్మకము, విశ్వాసం నాకుంది. కాబట్టి ఈ మాటలను నీవు నమ్మి ఆ విధంగా ప్రార్థన చెయ్యాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.